ఖమ్మం నగరంలో నారీ శక్తికి వందనం పేరుతో మహిళా సింధూర్ యాత్ర ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి హాజరయ్యారు. మహిళా సింధూర్ ర్యాలీకి పెద్ద ఎత్తున హాజరైన మహిళలు ప్రభాత టాకీస్, రామాలయం నుండి టీటీడీ వరకు సాగిన ర్యాలీ పోలీసు బందోబస్తు నడుమ ర్యాలీ సాగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావులు పాల్గొన్నారు. విజయనగరంలో భారీ పేలుళ్ల కుట్రను రూపొందించిన నిందితుడు సిరాజ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ లో కీలక వివరాలను నమోదు చేశారు. సిరాజ్ సౌదీ అరేబియాలో ఉన్న అబూ ముసబ్, ఇమ్రాన్ సూచనలతో ఆల్ హింద్ ఇత్తెహాదుల్ ఇస్లామీ పేరిట గ్రూపులను ఏర్పాటు చేశాడు. ఈ గ్రూపు సిగ్నల్ యాప్ ద్వారా సంభాషణలు జరిపి విజయనగరంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న 4 ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకుంది. సిరాజ్ 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పటికీ ఎస్ఐ గ్రూప్ 2 పరీక్షల్లో 2 సార్లు విఫలమయ్యాడు. 2024లో 3 నెలల టెలికాలర్గా పనిచేశాడు. సిరాజ్ తండ్రి విజయనగరంలో రూరల్ పిఎస్లో ఏఎస్ఐగా, సోదరుడు ఎస్టీఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. సిరాజ్కు హైదరాబాద్లోని బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్తో పరిచయం ఏర్పడింది. సమీర్ ద్వారా వరంగల్కు చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్, ఉత్తరప్రదేశ్కు చెందిన బాదర్తో సంబంధాలు నెలకొల్పాడు. గత సంవత్సరం నవంబర్ 22న సిరాజ్, సమీర్ ముంబైకి వెళ్లి 10 మందిని కలిశారు. ఈ ఏడాది జనవరి 26న సమీర్ ఢిల్లీలో షహబాజ్ జీషన్లను, జనవరి 27న సిరాజ్ మండూలిలో సల్మాన్ను సంప్రదించారు. సామాజిక మాధ్యమాల్లో ముస్లింలపై జరుగుతున్న అన్యాయాలపై చర్చలు జరిపిన సిరాజ్ జిహాద్ భావజాలంతో ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఇమ్రాన్ ఆదేశాల మేరకు సిరాజ్, సమీర్ జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఐఈడీలతో దాడులు చేయాలని ప్రణాళిక వేశారు. ఆన్లైన్ ద్వారా అమోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ వంటి పేలుడు పదార్థాలను సిరాజ్ ఆర్డర్ చేశాడు. ఈ పదార్థాలతో టిఫిన్ బాక్స్ బాంబులను తయారు చేసి డమ్మీ పేలుళ్లు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కుట్ర లక్ష్యం ఎక్కువ మందిని హతమార్చడమని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. విజయనగరం శివార్లలో మే 21, 22 తేదీల్లో ఈ పేలుళ్లను ప్రయత్నించాలని సిరాజ్ ప్రణాళిక వేశాడు. ఈ కుట్రను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు గుర్తించి సమయోచితంగా భగ్నం చేశారు.